హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు నేను వీడియో ఏంటో మీకు చెప్తాను. వీడియో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి న్యూ మామ్కి ఏది చూసినా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది కొనేయాలి, అది కొనేయాలి, మా బేబీకి ఇది కొంటే బాగుంటుంది, అది కొంటే బాగుంటుంది. సో క్లోత్స్ అనే కాదు, లైక్ గ్రిప్ అవన్నీ. సో గ్రిప్ కానీ, కార్ సీటర్ కానీ, ఇంకేంటి స్ట్రాలర్ అని, హై చైర్ అని, ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కటి కొనాలి. దీంట్లో ఆడుకుంటాడేమో, దీంట్లో కంఫర్టబుల్గా ఉంటాడేమో, చాలా కన్ఫ్యూజన్గా ఉంటాము. అండ్ డెలివరీ అయిన తర్వాత ప్రతి ఉమెన్ పోస్ట్ పార్టమ్ స్టేజ్ మేనేజ్ చేస్తారు. ఆ పోస్ట్ పార్టంలో ఏంటంటే ఇంకా ఎక్కువ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అన్నీ కలిపి మనం ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఏది కొంటే మంచిది, అన్నీ కొన్ని యూజ్ అవుతాయి, కొన్ని యూజ్ఫుల్ అవ్వవు. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మామ్ ఆఫ్ 2 kids కాబట్టి నేను ఏమేమి కొన్నాను, నాకు ఏ యూజ్ అయినాయి, ఏ యూజ్ అవ్వలేదు, సో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నా గురించి వచ్చేసరికి, నేను ఆద్యాకి ముగ్ధాకి ఇద్దరికి వేరే అండి. ఎందుకంటే ముగ్ధ ఫస్ట్ చైల్డ్ కాబట్టి నేను మా పేరెంట్స్తో ఉన్నాను. తనకి అన్నీ ఎక్కువ ఏం కొనలేదు. జస్ట్ నేను కొన్నింది ఒకటి రాకర్ ఒకటి కొన్నాను, స్ట్రాలర్ ఒకటి కొన్నాను. ఫస్ట్ వచ్చేసి రాకర్ గురించి నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రతిదీ ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను. రాకర్ వచ్చేసి ఏంటంటే చిన్నపిల్లలు ఒక 6 months దాకా యూజ్ అవుద్ది. సో ఇద్దరు ఉన్నప్పుడు, ఒకళ్ళు ఉన్నప్పుడు అది ఓకే. మనం ఏమైనా వాష్రూమ్ ఇష్యూ కానీ అలా వెళ్ళినప్పుడు పిల్లల్ని దాంట్లో పడుకోబెట్టి బెల్ట్ పెట్టి వెళ్ళొచ్చు. అదే గ్రాండ్ పేరెంట్స్ ఇంకా ఎవరైనా సహాయం ఉంటే అది కూడా వేస్ట్ అండి. రాకర్ చాలా వేస్ట్. ఒక 6 months దాకా యూజ్ అయితే తర్వాత దాన్ని పక్కన పడేయటమే. అండ్ మామ్ ఆఫ్ ఫస్ట్ కిడ్ అయితే యూ కెన్ బై. మీరు సెకండ్ కిడ్ ప్లానింగ్ ఉన్నారా లేదా అని అది మీ ఒపీనియన్ బట్టి యూ కెన్ బై. ప్రోస్ ఏంటంటే రాకర్ వచ్చేసరికి ఒక సింగిల్ పేరెంటింగ్ అయితే మనం పిల్లల్ని ఒక 6 months దాకా పడుకోబెడతానికి యూజ్ అయ్యిద్ది, అంతే. ప్రో వచ్చేసి కాన్స్ ఏంటంటే దాన్ని స్పేస్ కొంచెం ఆక్రమిస్తుంది. అండ్ ఇంకా కాన్స్ కూడా అంతగా ఏమీ లేవు. జస్ట్ అది ఒక వస్తువులా పనికొస్తుంది కానీ పెద్ద యూస్ఫుల్ థింగ్ అయితే కాదు. కాస్ట్ పరంగా అది 2 నుంచి 5 దాకా మనం పెట్టే క్వాలిటీ దాన్ని బట్టి ఉంటుంది. సో రాకర్ కూడా నేను సజెస్ట్ చేయను. ఫస్ట్ వన్ అయితే రాకర్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి స్ట్రాలర్ అండి. స్ట్రాలర్ అయితే కొంతమంది సజెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ జర్నీస్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు స్ట్రాలర్ వచ్చేసి మన ఇండియాలో అయితే, మన ఇండియన్ రోడ్స్కి అలా అయితే అది పెద్ద యూజ్ అవ్వదండి. స్ట్రాలర్ ఉంటే లైక్ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే చిన్నపిల్లల్ని బయటకు తిప్పడానికి యూజ్ అవుతుంది. అది 3 years దాకా యూజ్ అవుతుంది అని ఇస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి 1 year వాకింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రాలర్లో కూర్చోమంటే కూర్చుంటారా? నా బేబీ అయితే కూర్చోదండి. నేను స్ట్రాలర్ కొని లిటరలీ ఒక్క 2 days వాడాను. ముగ్ధాకే కొన్నాను, ఆద్యాకి అయితే అసలు యూజ్ చేయలేదు. ఒక 2 days వాడాను, పక్కన పెట్టేశాను అది. ఎందుకంటే మనం మన ఎన్విరాన్మెంట్లో, మన ఏపీలో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే స్ట్రాలర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాలర్ బయట తీసుకెళ్ళాలంటే పెద్ద కార్ ఉండాలి, ఎందుకంటే వెనకాల పెద్ద డిక్కీ ఉండాలి. పోనీ డిక్కీలో పెట్టుకున్నామంటే మరి లగేజ్, సో అది కొంచెం స్పేస్ టేకెన్ అవన్నీ. ఇప్పుడు యూఎస్ అలా ఏంటంటే వాళ్ళకు అది మ్యాండేటరీ, బయట పిల్లల్ని ఎత్తుకుంటానికి ఉండదు. సో మ్యాండేటరీగా వాళ్ళు స్ట్రాలర్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇండియాలో నేను ఆ స్ట్రాలర్ కూడా సజెస్ట్ చేయను. ప్రోస్ వచ్చేసి ఏంటంటే ఒక 1 year దాకా మనం పిల్లల్ని ఎక్కడైనా తీసుకెళ్ళాలి, మనం ఎత్తుకోలేము అంటే యూ కెన్ బై. మరి కాన్స్ వచ్చేసి వాళ్ళు 1 year దాకానే యూజ్ అవుతుందండి. అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 5,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మంచి స్ట్రాలర్లో ఎలాగో తీసుకుంటాం కాబట్టి. పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం పేరెంట్స్ అన్నాక రిగ్రెట్ చేయం కదా. సో స్ట్రాలర్ మంచి స్ట్రాలర్లో తీసుకుంటాం కాబట్టి అది హై కాస్ట్ ఉంటుంది. మన ఏపీలోకి వచ్చేసి మనం దాన్ని మన కార్లో అంతగా ట్రావెల్ చేయలేము.
అండ్ 1 ఇయర్ తర్వాత పిల్లలు మీరు స్ట్రాలర్లో కూర్చోమని అస్సలు కూర్చోరండి. నా బేబీస్ అయితే కూర్చోరు, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. సో స్ట్రాలర్ కూడా నేను అస్సలు వద్దని చెప్తాను. క్రిబ్ ఎలా యూజ్ అయిద్దంటే మనం చాలా చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పడుకోబెట్టడానికి క్రిబ్ ఇప్పుడు ఎలా వస్తుందంటే క్రిబ్ ఒక్కటే వస్తుంది, క్రిబ్ ప్లస్ స్వింగ్లా వస్తుంది, అలా వస్తున్నాయి. అలా 2 మోడల్స్, ఇంకా చాలా మోడల్స్ వస్తున్నాయి. పోనీ క్రిబ్ ప్లస్ స్వింగ్ తీసుకుంటే మీ పిల్లల్ని స్టార్టింగ్ స్టేజ్లో ఊపచ్చు. ఉన్న కొద్దికి పిల్లల్ని పడుకోబెడటానికి బాగా యూజ్ అయ్యిద్ది క్రిబ్. నేను వాడాను అది. నాకు సింగిల్ పేరెంటింగ్ అయితే క్రిబ్ చాలా బాగానే యూజ్ అయ్యిద్దండి. ఒక 1 ఇయర్ దాకా బాగా యూజ్ అయ్యిద్ది. తర్వాత కూడా మీరు పిల్లల్ని దాంట్లో ఉంచవచ్చు అని చెప్తారు, కానీ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత క్రిబ్లో పిల్లలు ఉండరు. అది బాగా మీకు క్రిబ్ కూడా ఎలా అంటే మీకు పెద్ద ఇల్లు ఉంటే మీకు క్రిబ్బే ఒక పోర్షన్ ఆక్రమిస్తుందండి, ఒక పార్ట్ దాకా ఆక్రమించేస్తుంది. సో దాని స్పేస్ ఆక్యుపైయింగ్ చాలా ఉంటుంది. దాని బదులు మీరు స్వింగ్ మ్యాండేటరీ అంటే చిన్న స్వింగ్స్ తీసుకొని ఒక 6-7 మంత్స్ వాడి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ క్రిబ్బా స్వింగ్ అంటే నేను స్వింగే చెప్తానండి. ఎందుకంటే స్వింగ్ మనం పిల్లల్ని ఒక 7 మంత్స్ యూజ్ చేసి తర్వాత పక్కన పడచ్చు. క్రిబ్ అది పెద్ద హెవీగా ఉంటుంది, దాన్ని ఎక్కడ దాయలేము. ఇంకా అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. 10,000 to 15,000 దాకా ఉంటుంది క్రిబ్ తీసుకోవాలంటే. టాయ్ స్టోరేజ్, డైపర్ చేంజింగ్ అవన్నీ చెప్తారు, కానీ ఇప్పుడు కాలంలో టాయ్స్ అన్ని పిల్లలు ఎక్కడ పెడుతున్నామండి. తర్వాత మెయిన్లీ క్రిబ్ దేనికి యూజ్ అవుతుందో తెలుసా? హౌస్ వైఫ్స్కి దాంట్లో డమ్ చేసేస్తానికి, అన్ని డమ్ చేస్తానికి యూజ్ అవుతుంది. నేనైతే అలాగే యూజ్ చేశాను. తర్వాత నేను వాడిన తర్వాత క్రిబ్ పిల్లలకి నెక్స్ట్ ఎవరైనా ఉండే వాళ్ళకి ఇచ్చేసాను. సో క్రిబ్ కూడా అంత మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి హై చైర్ ఏంటంటే 6 మంత్స్ తర్వాత బాగా యూజ్ అయ్యిద్ది. బేబీ ఫీడింగ్కి మాత్రం హై చైర్ నేను హైలీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాకు బాగా యూజ్ అయింది. నేను పిల్లల్ని తిప్పి పెడతాం, ఇదంతా కాకుండా ఆ చైర్లో కూర్చొని వాళ్ళకి బిబ్ మీరు ఇలా తినాలి అని అలవాటు చేస్తే గ్యారంటీ అది బాగా యూజ్ అయ్యిందండి హై చైర్ మాత్రం. ఎందుకంటే నేను ఆద్యాన్ని ఇప్పుడు 6th మంత్ నుంచే నేను దాంట్లో పర్చేస్ చేసి కూర్చోపెడతాను. పర్చేస్ 6th మంత్లో పర్చేస్ చేశాను అన్నప్రాసన అయ్యగానే. సో ఆద్యాన్ని ఫస్ట్ డే ఆఫ్ ఫీడింగ్ నుంచి నేను ఆద్యాన్ని హై చైర్లోనే కూర్చోపెట్టాను. సో తను ఇప్పుడు ఏంటంటే తను ఫుడ్ కావాలి అంటే తను హై చైర్ తెచ్చుకుంటుంది, బిబ్ తెచ్చుకుంటుంది, అన్నీ తెచ్చుకుంటుంది. సో హై చైర్ మాత్రం పేరెంట్స్ కొంచెం ఓపిక్గా వాళ్ళకి అలవాటు చేస్తే హై చైర్ బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో అది బాగా యూజ్ చేయటం కూడా ముందల మామ్స్కి ఏంటంటే బాగా రెస్ట్ దొరుకుద్ది, పద్దాక తిరగకుండా వాళ్ళ ఒక చోట కూర్చొని పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. ఓకే మాకు ఒక డైనింగ్ ఉంది, మేము తినాలి అనే థాట్ వస్తుంది. సో అలా హై చైర్ బాగా యూజ్ అయ్యిద్ది. కాస్ట్ పరంగా అవి కూడా వేరియస్ రేంజెస్లో ఉన్నాయండి. లైక్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే మన ఒపీనియన్ బట్టి మన బడ్జెట్ బట్టి కొనుక్కుంటాం కాబట్టి నేను కాస్ట్ స్పెసిఫైగా మెన్షన్ చేయట్లేదు. సో నా ఒపీనియన్ బట్టి ఏంటంటే హై చైర్ ఈజ్ హైలీ రికమెండెడ్. ఎవరైనా కావాలంటే న్యూ మామ్స్ అయితే న్యూ మామ్స్ కాదు, ఫీడింగ్ స్టేజ్లో మీ పిల్లలు ఫీడింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే సాలిడ్ స్టేజ్లో ఉన్నారు అంటే హై చైర్ కంపల్సరీ తీసుకోండి. చాలా మోడల్స్ ఉన్నాయి, మీరు ఫస్ట్ ట్రైలో కానీ దేంట్లో సెర్చ్ చేసినా చాలా మోడల్స్ ఉన్నాయి. మీకు ఏది సూటబుల్లో అది తీసుకుంటే హై చైర్ మాత్రం బాగా రికమెండ్ చేస్తాను. హై చైర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయండి. లైక్ సైకిల్స్, ఇవన్నీ బొమ్మల కింద వస్తాయి కదా, సైకిల్స్ ఉన్నాయి, రోలర్స్ అన్ని. మీరు యాక్చువల్లీ పిల్లలకి ఏంటంటే ఒక బొమ్మ అలవాటు అయ్యింది అంటే అది ఆడతారండి, లేకపోతే అలవాటు కాలేదంటే పక్కన పడేస్తారు. ఏ కిడ్ మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి కిడ్ ఒకలా ఉండరు. నా కిడ్ వేరేలా ఉంటే మీ కిడ్ వేరేలా ఉంటారు. సో నేను ఈ 4 ప్రొడక్ట్స్ మాత్రమే కొన్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను యూజ్ చేయలేదు, నేను యూజ్ చేసిన దాన్ని వరకే మీకు చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఏమైనా యూజ్ ఉందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.